రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, డబ్బు సమస్యలు, వ్యాపార సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, ఎటువంటి సమస్యలకైనా తగు పరిష్కార మార్గం చూపబడును. ఫోన్ నంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు రేపు మధ్యాహ్నం 1 గంట దాటాక మీరు ఈ ఒక వార్తను వినబోతున్నారు. ఆ వార్త శుభవార్త అశుభవార్త అనేది ఈ వీడియోని చూస్తే అర్థమవుతుంది. కానీ ఖచ్చితంగా ఈ వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. కుంభరాశి వారి జాతకులు రేపు మధ్యాహ్నం 1 గంట దాటాక మాత్రం ఈ శుభవార్తనే వినబోతున్నారు. ఎందుకంటే గ్రహాల్లో జరిగే కదలికల రీత్యా మీకు మంచి సమయం ఆసన్నం కాబోతోంది. రేపు మధ్యాహ్నం 1 గంట దాటాక మీరు అప్రయత్నంగా ఒక కార్యక్రమాన్ని మొదలు పెడతారు. ఆ యొక్క కార్యక్రమం మీకు ఫలప్రదమైనటువంటి ఫలితాలు కలగచేయబోతోంది. ఆర్థిక స్థిరత్వము కలగచేయబోతోంది. అంతేకాకుండా సమాజంలో మీకు పేరు ప్రఖ్యాతలు కూడా పెరగబోతూ ఉన్నాయి. అది మీ వ్యాపార సంబంధిత లావాదేవీ కావచ్చు, ఉద్యోగ సంబంధిత లావాదేవీ కూడా కావచ్చును. లేదంటే ఎవరైనా సరే క్రీడా రంగంలో ఉన్నా, కళా రంగంలో ఉన్నా కూడాను మీ యొక్క ఐడెంటిటీ పెరిగే రోజుగా చెప్పడం జరుగుతోంది. తత్ఫలితంగా ఈ రోజు మధ్యాహ్నం 1 గంట దాటాక మీరు ఆ శుభవార్తను అయితే వినబోతున్నారు. అనూహ్యంగా వచ్చిన ఈ వార్త మీరు అస్సలు అనుకుని ఉండరు. కానీ ఇది మీ గౌరవాన్ని అయితే పెంచబోతుంది. ఇక నుంచి మీ మాటే వేదం అన్నట్లుగా అందరూ వినబోతున్నారు. మిమ్మల్ని చూసి బాధ్యత లేదంటూ సీతకన్ను చూసిన ప్రతి ఒక్కరూ కూడాను మిమ్మల్ని చూసి ముక్కున వేలేసుకుంటారు. మీరు ఎందుకోసమైతే కష్టపడుతున్నారో ఆ యొక్క ప్రతిఫలితం దైవ బలం కారణంగా మీకు చేకూరబోతోంది. అది కూడా ఈ రోజు మధ్యాహ్నం 1 గంట దాటాక మీరు శుభవార్త అయితే వినబోతున్నారు. అది కూడా మీరు అనుకున్న దానికంటే కూడాను రెట్టింపు ఫలితాన్ని కలగచేయబోతోంది. అయితే నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నం చేస్తూ ఉంటే గనక ఇక డీలా పడవలసిన అవసరం లేదండి. ఉద్యోగానికి సంబంధించి శుభవార్తను అయితే వినబోతున్నారు. మీ నైపుణ్యానికి తగ్గట్లుగా పెద్ద పీట వేస్తారు. అలాగే మీ చుట్టూ ఉన్నవారు కూడాను ఈ రోజున చాలా సంతోషంగా ఉంటారు. మీ కుటుంబ సభ్యులైతే చెప్పనలవి కానంత సంతోషం వారి సొంతం కాబోతుంది. మీ రీత్యా వారికి ఆనందం పొందబోతూ ఉన్నారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, రేపు మధ్యాహ్నం 1 గంట దాటాక మాత్రం కుంభరాశి వారి జాతకులకు భగవంతుని అనుగ్రహంతోనే ఇటువంటి శుభ ఫలితం అయితే పొందబోతున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.